నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, యాజ్ యూజువల్గా వీకెండ్లోకి అడుగు పెట్టేస్తాం. ఇప్పుడు వీకెండ్లో ఉన్నాము, అదేవిధంగా మంత్ స్టార్టింగ్ ఆగస్టు మంత్ స్టార్టింగ్లో కూడా ఉన్నాం కాబట్టి ఏంటి అసలు ఈ వీకెండ్ వరకు మార్కెట్లు ఎలా ఉన్నాయి, అండ్ ఆగస్టు నుంచి అంటే ఆగస్టు మొదటి వారం నుంచి మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి? సో ఇందులో మనకి ఈ లాస్ట్ వీకెండ్ మనం చూసుకున్నట్లయితే ఒక మైల్ స్టోన్ అనేది మనం రీచ్ అయ్యామండి. దట్ ఈస్ నిఫ్టీ ఎట్ 25,000. సో ఎన్ఎస్సి వాళ్ళు కూడా కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. 25,000 మైల్ స్టోన్ అనేది ఇట్స్ వెరీ, అదేంటంటే థర్డ్ ఫాస్టెస్ట్ 1000 పాయింట్స్ అని వాళ్ళు చెప్తున్నారండి. అంటే ఈ 1000 పాయింట్స్ అంటే ఏదైతే జర్నీ 24,000 నిఫ్టీ నుంచి 25,000 జర్నీ, ఆ 1000 పాయింట్స్ జర్నీ జస్ట్ అంటే 24 సెషన్స్ లో కంప్లీట్ చేసింది. దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి నిఫ్టీ జర్నీలో. సో అది చూసాము. బట్ ఈ రోజు అయితే మార్కెట్స్ అయితే అంత పాజిటివ్ గా అయితే లేవండి. దానికి కారణం కేవలం గ్లోబల్ సిచ్యువేషన్ అనే మనం చెప్పొచ్చు. సో మనం అంటే యుఎస్ లో ఎప్పుడైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా కాంట్రాక్షన్ అనేది అవుతుంది, జాబ్ క్లెయిమ్స్ కూడా చాలా వరకు పెరిగాయి అనేది ఎప్పుడైతే డేటా వచ్చిందో ఇమీడియట్గా యుఎస్ మార్కెట్స్తో పాటు తర్వాత మనకి నెక్కి ఒక 4% అండి వాళ్ళ ఇండెక్స్ డౌన్ అయింది. అలానే స్ట్రేట్ టైమ్స్ 1%, తైవాన్ ఇండెక్స్ కూడా 3%, కాస్పీ ఇండెక్స్, ఇలా అన్ని ఇండెక్సెస్ గ్లోబల్ ఇండెక్సెస్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ 1% నుంచి 3% వరకు ఇండెక్సెస్ అన్నీ డౌన్ అయ్యాయండి. సో ఆ కారణంగానే ఈరోజు మనం చూస్తున్నాము. ఈరోజు ఆల్మోస్ట్ 244 పాయింట్స్ వరకు మార్కెట్ ఇప్పుడు వరకు మనం చూసుకున్న ఈ అప్డేట్ వరకు చూసుకున్నట్లయితే నిఫ్టీ 244 పాయింట్స్ ఈరోజు డౌన్ అయ్యి 24,770 దగ్గర స్ట్రగుల్ అవుతుందండి. సో ఆల్ టైమ్ హై చూసుకున్నట్లయితే మనకి 25,078 అనేది మనకి ఇంతవరకు వచ్చిన లేటెస్ట్ ఆల్ టైమ్ హై. బట్ నౌ ద మార్కెట్స్ ఆర్ ట్రేడింగ్ అరౌండ్ రేంజింగ్ ఆఫ్ 24,700 దగ్గర అయితే మనకి ట్రేడ్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ మనము సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 24,800 అనే సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసేసామండి మనం. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అయితే మనకి 24,600 అండ్ 24,400 వరకు మనకి గుడ్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనం చూస్తున్నట్లుగా 25,000 దగ్గర బాగా రెసిస్టెన్స్ అనేది మనకి కనిపించింది. సో ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే మనకి 25,200. ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర అయితే మార్కెట్స్ అయితే బాగా కొంచెం టైం తీసుకుంటున్నట్టుగానే కనిపిస్తుందండి. అది బ్రేక్ చేయలేకపోతుంది 25,000. లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ద సపోర్ట్ లెవెల్స్ అయితే మనకి 24,800 బ్రేక్ అయిన తర్వాత 24,600 అండ్ నెక్స్ట్ 24,200 దగ్గర అయితే మనకి మంచి సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీకి ఉన్నాయండి. అండ్ అదేవిధంగా యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రభావం కూడా మార్కెట్లను ఎంతవరకు టచ్ చేసిందంటే? సో యుఎస్ ఫెడ్ అంటే మనకి ఆల్రెడీ అది ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అంటే వాళ్ళు 8th టైం ఇది అస్సలు చేంజ్ చేయకుండా మార్కెట్స్ లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తామని చెప్తున్నారు కానీ బట్ ఆల్మోస్ట్ 8th టైం ఈసారి కూడా ఫెడ్ రేట్ సెప్టెంబర్కి పోస్ట్ పోన్ చేసిందండి. సో సెప్టెంబర్లో ఎంత అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు, మాకు కాన్ఫిడెన్స్ అనేది ఈ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడానికి మాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు ఇన్ఫ్లేషన్ వల్లనే అని వాళ్ళు చెప్తున్నారండి. బట్ ఎలా ఉన్నా ఇన్ఫ్లేషన్ ఎలా ఉన్నా అది ఎకానమీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో లెట్స్ మీట్ ఇన్ సెప్టెంబర్లో అయితే ఎలా అయినా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తామని ఒక కామెంటరీ ఇచ్చేసి వాళ్ళు క్లోజ్ చేశారండి. ఫైనల్గా అయితే అది 5.2% దగ్గరే అక్కడే అన్చేంజ్డ్గా ఉంది. సో అది కూడా కొంచెం నెగిటివ్గానే మార్కెట్స్ యుఎస్లో కొంచెం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా గ్లోబల్గా అయితే నెగిటివ్గా ఉందండి. సో ఆ ఇంపాక్టే మన మార్కెట్స్లో ఈ రోజు కూడా నెగిటివ్గానే మనకి కనిపించాయి. అండ్ అదేవిధంగా మాన్సూన్స్ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మాన్సూన్ కూడా కంప్లీట్ దేశవ్యాప్తంగా కూడా విస్తరించింది. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి మాన్సూన్స్ స్టార్ట్ అయ్యాయంటే కూడా ప్రతి ఒక్కరు కూడా రైతన్నలందరూ కూడా ఈ వ్యవసాయ కార్యకలాపాలు మొదలు పెట్టేశారు. కాబట్టి అంటే మన ప్రేక్షకులకు ఏదైనా కొంత ఇన్ఫర్మేషన్ కోసం, జస్ట్ ఒక ఐడియా కోసం, ఒక ఎడ్యుకేటివ్ పర్పస్ కోసం ఏదైనా మాన్సూన్ స్టాక్స్ బాస్కెట్ గురించి ఏదైనా చెప్పగలరు? డెఫినెట్లీ. మీరు అన్నట్టుగా అగ్రికల్చర్ కి సంబంధించిన కొన్ని కోరమండల్ అని కానీ ఎన్ఎఫ్ఎల్, నేషనల్ ఫెర్టిలైజర్స్ కి సంబంధించిన అవి సీడ్స్ కి సంబంధించిన ఎస్పెషల్లీ కావేరీ సీడ్స్, ఇలా సీడ్స్, ఫెర్టిలైజర్స్, ఈ కోరమండల్ ఇలాంటిది అగ్రికల్చర్ స్పేస్ లో
మీరు కొన్ని మాన్సూన్ స్టాక్స్ ని మనం ట్రాక్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఫార్మా, డాక్టర్ రెడ్డి, సిప్లా, సన్ ఫార్మా ఇలాంటి స్టాక్స్ ని కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ కన్జ్యూమర్ గూడ్స్ అండి, బాటా కానీ లేకపోతే ఫినలెక్స్, ఇలాంటి పిడిలైట్, ఇలాంటి కొన్ని కన్జ్యూమర్ గూడ్స్ ని కూడా మనము ఈ మాన్సూన్ స్టాక్స్ లో ఒక థీమ్ గా మనం పెట్టి చెక్ చేసుకోవచ్చండి. బట్ ఎస్పెషల్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ అయితే మాత్రం కొంచెం మూవ్మెంట్ ఇప్పుడే ఎక్కువగా మనకి సీడ్స్, ఫెర్టిలైజర్స్ లోనైతే కనిపిస్తుంది. సో వన్ కెన్ ట్రాక్ దీస్ అండి. బట్ ఎనీహౌ మార్కెట్స్ ఆర్ స్ట్రగ్లింగ్. ఒకసారి జాగ్రత్తగానే కొంచెం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్న సెక్టార్ పికింగ్ అప్ లో అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మార్కెట్స్ ఆల్మోస్ట్ పీఈస్ అనేవి చాలా హై ఉన్నాయండి. అంటే ఇన్వెస్టర్స్ రిస్క్ ఎపటైట్ ఎంత పెరిగిందంటే అసలు 100 PE స్టాక్ను కూడా ఏం కాకుండా కొంటున్నారు. అసలు PE అసలు 30 times 40 times ఉంటేనే ఆలోచించేవాళ్ళు, అమ్మో ఇది చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అని. ఇప్పుడు అసలు 70 PE అయినా 100 PE అయినా మార్కెట్లో చాలా వరకు కొంటున్నారండి. సో ఒక్కసారి హై PE ఉన్న స్టాక్స్ మీ పోర్ట్ఫోలియో ఉన్నవి ఎన్ని ఉన్నాయో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో దానికి తగ్గట్టుగా మీరు కొంచెం అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కానీ ఏదైనా చేసుకోవడమే మంచిదండి. అండ్ అదేవిధంగా కార్పొరేట్ కంపెనీ రిజల్ట్స్ కూడా ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉన్నారు కాబట్టి మరి కంపెనీ రిజల్ట్స్ అనేవి మార్కెట్ మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి? డెఫినెట్లీ అంటే కొన్ని స్టాక్స్ అబౌవ్ ఎస్టిమేట్స్ ఇస్తాయండి. సో అవి ఎలా అయినా కొంచెం అంటే టాటా మోటార్స్ హ్యావ్ గివెన్ ఎక్సలెంట్ రిజల్ట్స్. జొమాటో మీరు గమనించే ఉంటారు, జొమాటోలో కూడా మంచి బయింగ్ ఆపర్చునిటీస్ కనపడుతున్నాయి. అలానే అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, గోద్రేజ్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఎస్పెషల్లీ మీకు గోల్డ్ తగ్గింది కదా, తగ్గగానే కొంచెం దాన్ని పాజిటివ్ గా కొంచెం కనిపిస్తుందండి. జ్యువెలరీ మొదలవుతుంది, కొంచెం తగ్గి కూడా ఉంది మార్కెట్. సో కొంచెం పాజిటివ్ గానే మనకి కళ్యాణ్ జ్యువెలర్స్, తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, HPL ఎలక్ట్రిక్, రతన్ ఇండియా పవర్, ఇవన్నీ కూడా మంచి ఎస్టిమేట్స్ అంటే అబౌవ్ ఎస్టిమేట్స్, మార్కెట్ కన్నా అబౌవ్ ఎస్టిమేట్స్ రిజల్ట్స్ అయితే ఇచ్చారండి. ఆ తర్వాత డాబర్ ఇండియా, ITC, తర్వాత నోబెల్ ఇండియా, క్లీన్ సైన్స్, ఇలా రెప్కో హోమ్ ఫైనాన్స్ ఇన్ లైన్ ఎస్టిమేట్స్ తో ఉంటే కొంచెం బిలో ఎస్టిమేట్స్ కొంచెం డిసప్పాయింట్ చేసిన కంపెనీస్ కూడా ఉన్నాయండి. లైక్ థర్మాక్స్, GR ఇన్ఫ్రా అండ్ ప్రతాప్ స్నాక్స్, రైల్ టెల్, వైభవ్ గ్లోబల్, త్రివేణి ఇంజనీరింగ్, ఇవి కొంచెం డిసప్పాయింట్ అయితే మార్కెట్స్ ని ఆ ఎస్టిమేట్స్ అంటే వాళ్ళు ఇచ్చిన కార్పొరేట్ ఫైనాన్షియల్స్ ఎర్నింగ్స్ ఎస్టిమేట్స్ లో అయితే కొంచెం వెనకబడ్డారని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా మన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఒక దగ్గర పెట్టుకొని దానికి వాళ్ళ కార్పొరేట్స్ ఏ విధంగా ఎర్నింగ్స్ ఇస్తున్నాయా లేదా, వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, వాటి గ్రోత్ ఎలా ఉంది, దాన్ని బట్టే మనం డెసిషన్స్ అనేవి మాక్సిమం తీసుకోవాల్సి ఉంటుందండి. సో ట్రాక్ ఆల్ ద స్టాక్స్ వాట్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ ద పోర్ట్ఫోలియో. ఒక్కసారి దానికి తగ్గట్టుగా కార్పొరేట్ ఎర్నింగ్స్ ఉన్నాయా లేదా అనేది మీరు ఫైనల్ డెసిషన్స్ చూసుకొని ట్రాక్ చేసుకోవడమే మంచిదండి. అండ్ అదేవిధంగా మండే నుంచి మార్కెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? మండే నుంచి మార్కెట్లను ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ఫాలో అప్ అవ్వాలంటారు? సో మండే నుంచి అదే మనం ఈ సపోర్ట్ లెవెల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు అందరూ కూడా అనేది ఒక్కటే మాట ఏంటంటే బాగా హై వాల్యుయేషన్స్ మార్కెట్స్ ఒక్కసారిగా నాకు తెలిసి మన కోవిడ్ నుంచి ఇప్పటి వరకు బ్రేక్ లేకుండా ఎప్పుడు అంత కరెక్షన్స్ అయితే మనకు రాలేదండి. కోవిడ్ నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 2019 నుంచి 2024 వరకు అస్సలు కరెక్షనే మనము చూడకుండా మేబీ మధ్య మధ్యలో కొంచెం పాజ్ తీసుకున్నాయి కానీ కరెక్షన్ ఎక్కడ మనకి ఎక్కువ కనిపించలేదు. కరెక్షన్ వచ్చిన ఇమీడియట్ గా మళ్ళీ దానికి సపోర్ట్ కూడా వస్తుంది మార్కెట్ రీటైల్. సో రీటైల్ పార్టిసిపేషన్ అయితే చాలా పెరిగిందండి. సో 2024 లో ఆల్మోస్ట్ 1 lakh crore ఆల్రెడీ పంప్ అయిందండి. మ్యూచువల్ ఫండ్స్ నుంచి 2 lakh crore మార్కెట్ లో ఆల్మోస్ట్ పంప్ అయింది. సో లాట్ ఆఫ్ అంటే ఇదంతా కూడా లిక్విడిటీ డ్రివెన్ మార్కెట్ లాగానే మనకి ఓవరాల్ గా కనిపిస్తుంది. లిక్విడిటీ అనేది మార్కెట్ లో పంప్ అవుతుంది కాబట్టి మార్కెట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే చాలా జాగ్రత్తగా ఆల్ PEs ఆర్ వాల్యూషన్స్ ఆర్ వెరీ హై కాబట్టి ఇక్కడ నుంచి మనం చెప్పేది ఏంటంటే ప్రతి స్టాక్ స్పెసిఫిక్ గా లేకపోతే సెక్టార్ స్పెసిఫిక్ గా ఉంటూ మార్కెట్స్ ని ఏదైనా మనకి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఒక లిస్ట్ పెట్టుకొని బై చేసుకోవడం, ఆపర్చునిటీ అనేది మిస్ అవ్వకుండా అది కూడా చూసుకోవాలండి. అలానే పోర్ట్ఫోలియోను కూడా కొంచెం ఇలాంటి టైంలో ప్రాఫిట్స్ ఆల్రెడీ చాలా ప్రాఫిట్స్ వచ్చాయి ఒక 2-3 years నుంచి. అలాంటివి ఏమైనా బుక్ చేసుకుంటూ లేదు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని ఒకసారి అడ్వైజరీ తీసుకొని ఇక మా వల్ల కావట్లేదు ఎవరైనా హెల్ప్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే అందరి పోర్ట్ఫోలియోస్ 1 CR 50 lakhs పైనే పోర్ట్ఫోలియోస్ మెయింటైన్ చేస్తున్నారండి వాళ్ళ ఓన్ గా. ఒకసారి ఇలాంటి టైంలో ఎక్స్పర్ట్ అడ్వైస్ కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తే మంచిదండి. సో నౌ ద సిచ్యువేషన్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లోబల్ గా అయితే మనకి అంటే డొమెస్టిక్ గా అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నామండి. ఇప్పుడు మనకి 1.82 lakh crore GST
కలెక్షన్స్ వచ్చాయి. అండ్ అలానే డైరెక్ట్ కలెక్షన్స్ కూడా చాలా పెరిగాయి, ట్యాక్స్ కలెక్షన్స్ కూడా బాగా పెరిగాయి. సో మనకి పాజిటివ్ గానే ఉందండి డొమెస్టిక్ గా. బట్ వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్, రెసిషన్ అంటున్నారు, యుఎస్ కాంట్రాక్షన్ అంటున్నారు, యుఎస్ లో జాబ్ క్లెయిమ్స్ ఎక్కువ అయ్యాయి అంటున్నారు. ఆ ఇంపాక్ట్ ఏషియన్ మార్కెట్స్ మీద కూడా ఉందండి, మన మీద కూడా ఉండొచ్చు. సో ట్రాక్ ఆల్ ద గ్లోబల్ ఈవెంట్స్ ఎస్పెషల్లీ ఫర్ ద నెక్స్ట్ 1 week. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు.